కొత్త కార్ కొందామా సెకండ్ హ్యాండ్ కార్ కొందామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, మీరు చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటనేసి అంటే చాలా మందికి అయితే కొత్త కారు కొనుక్కోవాలా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలా అని చెప్పేసి అయితే ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే వారి దగ్గర చేతిలో ఉన్నటువంటి కాస్త బడ్జెట్ని కొత్త కార్లు ఇన్వెస్ట్ చేసి ఫైనాన్స్ పెట్టడానికి ఇష్టం ఉండదు. అలాగని చెప్పి సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలంటే దాని మీద ట్రస్ట్ ఉండదు, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు టాప్ 5 రీజన్స్ కొత్త కారు వర్సెస్ సెకండ్ హ్యాండ్ కార్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే మాట్లాడతానండి. సో ఇది నేను మాట్లాడడానికి నాకున్నటువంటి అర్హత ఏంటంటే నేను గత 5 ఇయర్స్ బట్టి సెకండ్ హ్యాండ్ కార్సే కొని తిప్పుతా ఉన్నాను అనమాట. ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ కార్లో లాంగ్ డ్రైవ్లు అవి ఇవి చేసినటువంటి అనుభవం అయితే మనకు ఉంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఉండే ప్రాబ్లమ్స్, అలాగే మన దగ్గర కొత్త కార్లు కూడా మన ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మనకైతే కంప్లీట్ అవగాహన అయితే ఉందన్నమాట. మెయింటెనెన్స్ ఏంటి ఇదంతా కూడా. సో కొన్ని వివరాలు అయితే మీకు చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోదామండి. ఈ కాన్సెప్ట్ మీద పూర్తి క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నపడుతూ ఉంటాను. వీడియోలోనికి అయితే వెళ్ళిపోదామండి. ఈ టాప్ 5 రీజన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్. సో కొత్త కార్కి పాత కార్కి ఒక 50% ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే కొత్త కారు తీసుకున్నారనుకోండి, ఒక 10 lakhs ఉందనుకోండి, అదే కారు సెకండ్ హ్యాండ్లో ఒక 2 సంవత్సరాలు తిరిగిందనుకోండి ఒక 6 to 7 lakhsకి అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక 30 to 50% వరకు ప్రైస్ అయితే సేవ్ అవుతాం సెకండ్ హ్యాండ్ కార్ మీద. సో మీ ప్రయారిటీ కనుక బడ్జెట్ అయితే మీరు ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ కార్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో డబ్బుల విషయంలో పర్వాలేదు అనేసి అనుకుంటే మీరు కొత్త కార్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ అనేది ఫస్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అండి. బడ్జెటే కనుక మీ ప్రయారిటీ అయితే ఫస్ట్ పాయింట్లో సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే విన్ అయినాయి కదండి. సో ఈ విన్ అయినటువంటి సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కునేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది, సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కునేటప్పుడు చూసుకోవాల్సినవి ఏంటి, ఇదంతా కూడా నేను ఐ కార్డులో విడిచిపెడతాను అనమాట. సో దాన్ని బట్టి మీరు సెకండ్ హ్యాండ్ కార్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఒకటోది. రెండోది, సెకండ్ హ్యాండ్ కార్కి కూడా మీరు పీడిఐ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఒక మెకానిక్ని పట్టుకొని వెళ్తారు, ప్రాపర్ మెకానిక్ మీకు తెలిసిన వాళ్ళు, లేదంటే మీ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ కార్ ఉన్న వాళ్ళను తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి కార్ మొత్తం కూడా చెక్ చేయించేస్తారండి. చెక్ చేయించి మీరైతే సెకండ్ హ్యాండ్లో కార్ కొనుక్కోవచ్చు. అప్పటికి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, సో రేపు ఏం కంప్లైంట్ వస్తుంది అనేది ఈ రోజు గ్రహించి చెప్పలేరు కదా పీడిఐ చేసేవాళ్ళు. సో కొన్ని మినిమం తెలిసిపోద్ది అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ బోర్ కంప్లైంట్ ఉందా లేదా అనేది తెలిసిపోద్ది. సో కనెక్టింగ్ సౌండ్ ఉందా లేదనేది తెలిసిపోద్ది. సో మొత్తం అద్దాలన్నీ చూస్తే అది యాక్సిడెంట్ అయిన బండా లేదనేసి ఒరిజినల్ మొత్తం ఉందా అని చెప్పేసి అయితే మీకు అర్థమైపోద్ది. పెయింటింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది కొంతవరకు. సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఈసీయూ అనేది ఉంటుంది కదా. ఫ్యూచర్లో రావాల్సినటువంటి కంప్లైంట్ మరుసటి రోజుకి వచ్చింది అనుకోండి, అప్డేట్ చేయిస్తారు. ఏ కంప్లైంట్ అయితే దాన్ని రిపేర్ చేయించడానికి మహా అయితే ప్రీమియం కార్లు మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది తప్పితే, సో మినిమం బడ్జెట్ కార్లు అన్నీ కూడా కొనుక్కున్నప్పుడు ఒక బడ్జెట్ ప్రైస్లో అయితే మీకు రిపేర్ అయిపోతుంది. కాబట్టి బడ్జెట్ మీ ప్రయారిటీ అయితే సెకండ్ హ్యాండ్ కార్ అనేది ఫస్ట్ పాయింట్లో విన్ అయింది కదా. అదే మీకు బడ్జెట్తో సంబంధం లేదండి, ఫైనాన్స్ పెట్టుకుంటాను లేదనేసి నా దగ్గర క్యాష్ ఉందని చెప్పేసి అనుకుంటే మీరు కొత్త కార్కి అయితే వెళ్ళిపోవచ్చండి. మ్యాక్స్ అయితే కొత్త కార్ కొనుక్కునేటప్పుడు ఫైనాన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ డబ్బులు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ ఫైనాన్స్ క్లియర్ అవ్వడానికి కావాల్సినటువంటిది తెచ్చేస్తుంది అనమాట. మరి సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి కూడా పూర్తి స్థాయిలో అమౌంట్ లేకపోతే ఇప్పుడు 100% ఫైనాన్స్ చేసేటటువంటి కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. అది కొన్ని బ్రాండ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి ఉందనుకోండి, మీకు 100% సెకండ్ హ్యాండ్ కార్కి కూడా ఫైనాన్స్ అయితే లభిస్తుంది. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అదే టాటా ఉందనుకోండి, మీకు ఒక 60-70% వరకు ఫైనాన్స్ అయితే వచ్చేస్తుంది. మహేంద్ర కానీ ఇవన్నీ కూడా మీకు 60-70% వరకు ఫైనాన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు కూడా మీరు ఫైనాన్స్ విషయంలో అయితే చూసుకోక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిప్రిషియేషన్, విలువ తగ్గడం. ఈ విలువ తగ్గడం అనే కాన్సెప్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనేసి అంటే మనం ఒక కారు కొన్నాము, కారు కొన్న తర్వాత దాని విలువ నెక్స్ట్ ఇయర్ కల్లా మనం అమ్మేయాలంటే దాని విలువ టప్పుని ఎక్కువ పడిపోయింది అనుకోండి, మీరు చాలా లాస్ అయిపోతారనమాట. సో ఈ లాస్ అయిపోయినటువంటిది కూడా మీరు కొత్త కారు కొనేటప్పుడు అయితే బాగా లాస్ అయిపోతారండి. అంటే కొత్త కారు కొన్నాము అంటే ఒక 6-7 ఏళ్ళు వాడుకున్న దానివల్ల మనకు ఉపయోగం ఉంది, దానివల్ల నేను ఇంత లాభపడ్డాను అని అనుకున్నప్పుడు మీకు అప్పుడు వాల్యూ తగ్గిపోయిన పర్లేదు. కానీ నాలాగ రప్ప నెలలోనే ఒక 7,500-8,000 తిరిగేసి ఉన్నాను ఈ కారులోనే. సో ఒక సంవత్సరం తర్వాత అమ్మేస్తాను అనుకోండి, కొత్త కారు కొంటే నేను లాస్ అయిపోతాను అనమాట. సో విలువ తగ్గడం అనే దాని విషయానికి వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండ్ కార్ అయితే కొంచెం విలువ అయితే తగ్గుతుంది. కొత్త కారు కొనుక్కున్నారంటే విలువ ఎక్కువ తగ్గిపోద్ది అనమాట. 10 లక్షలకు కొన్నటువంటి కారు నెక్స్ట్ ఇయర్ అమ్మారంటే 6-7 లక్షలకి అయితే అమ్ముడవుద్ది. అదే సెకండ్ హ్యాండ్ కార్ ఒక 5 లక్షలు కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ అమ్మితే ఒక 4.5 లక్షలు లేకపోతే 4 లక్షలు అంతే, ఎక్కువ లాస్ అవ్వరనమాట. డిప్రిషియేషన్ విషయంలో కూడా మీకు సెకండ్ హ్యాండ్ కార్ విన్ అయిందండి. కాబట్టి రీసేల్ విషయంలో డిప్రిషియేషన్ మీన్స్ రీసేల్ విషయంలో మీకు సెకండ్ హ్యాండ్ కార్ అయితే విన్ అయిందనమాట. ఇక మూడవ రీజన్ మెయింటెనెన్స్ అండ్ వారంటీ. సో మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి కొత్త కారు కొనుక్కున్నారనుకోండి, మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఒక 3-4 సంవత్సరాల వరకు మీకు మెయింటెనెన్స్ అడగదు.
రప్ప తిరుగుతున్నా సరే సంవత్సరం వరకు అయితే మెయింటెనెన్స్ అడగదండి. వీడు ఎక్కువ ఒక సంవత్సరంకి 1 లక్ష తిరిగేసాను అనుకోండి, టైమింగ్ చైన్ అవి ఇవి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. టైం టు టైం సర్వీస్ చేపిస్తే కొంచెం లైఫ్ పెరుగుద్ది అనమాట. అలాగే వారంటీ విషయానికి వచ్చేప్పటికి కొత్త కారు అనుకోండి, సో షోరూమ్ వారంటీ అయితే మీకు ఉంటుందన్నమాట. కంపెనీ వారంటీ అని ఉంటుంది. ఏదైనా పెద్ద మేజర్ కంప్లైంట్ వచ్చినా సరే వారంటీలో మీకు ఫ్రీగా అయినా సరే సర్వీస్ అయిపోతుంది. లేదన్నా సరే కొంచెం డబ్బులు పెట్టుకుంటే ఆ సర్వీస్లో అది క్లచ్ ప్లేట్లు పోయినాయంటే వారంటీలో అది అరిగిపోయినటువంటి వస్తువు కదా, దానికేమో వారంటీ విషయంలో మీకు పూర్తి స్థాయిలో వారంటీ క్లెయిమ్ అవ్వదు. సో ఇలాంటివి కొన్ని చూసుకొని టైర్ల విషయంలో వారంటీ విషయానికి వచ్చేప్పటికి ప్రూవ్ అవ్వదండి. ఇంజిన్ పట్టేసినా ఏమైనా జరిగిందనుకోండి అప్పుడు మీకు వారంటీ అయితే క్లెయిమ్ అవుద్ది అనమాట. అదే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నారనుకోండి, మీరు ప్రాపర్ పీడిఐ చేయించకపోతే, అంటే షోరూమ్ ట్రాక్ ఉందా లేదా, వీళ్ళు ముందు కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేశారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనేసి ఉన్నారనుకోండి, ఇంటికి వెళ్ళగానే మీకు రిలీజ్ బేరింగ్ పాత్ అది ఇప్పినాడు అనేసి అంటే క్లచ్ ప్లేట్లు మార్చమంటాడు. ఈ రెండింటికి కలిపి సర్వీస్ బిల్ అనేది షోరూంలో అయితే ఒక రకంగా ఉంటుంది. రిలీజ్ బేరింగ్ వేయడానికి ఒక రకమైన బిల్లు, క్లచ్ ప్లేట్లు మార్చడానికి ఒక రకమైన బిల్లు, దాన్ని కనెక్టింగ్ చేయడానికి ఇంకో రకమైన బిల్లు, దానికి మాస్టర్ సిలిండర్ కనెక్ట్ చేయడానికి ఇంకో రకం బిల్లు, ఇలా షోరూంలో అయితే ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే బయట మెకానిక్ ధర అనుకోండి, గేర్ బాక్స్ ఓపెన్ చేశారంటే, నేను చెప్తుంది మినిమం కార్స్ గురించి అనమాట, గేర్ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అప్పుడే మీకు గేర్ ఆయిల్ మార్చేస్తారు, రిలీజ్ బేరింగ్ మార్చేస్తారు, క్లచ్ ప్లేట్లు మార్చేస్తారు, అన్నీ మార్చేస్తారనమాట. సో నేను మీకు ఒక విషయం చెప్తాను నెక్స్ట్ వీడియోలో, సెకండ్ హ్యాండ్ కార్స్ కొనుక్కునేటప్పుడు ఏ కంపెనీ కార్స్ చూస్ చేసుకోవాలి ఎందుకనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కోసం వేచి ఉండండి. సో ఇలా మెయింటెనెన్స్ విషయంలోన, వారంటీ విషయంలో అయితే కొత్త కార్ ఎప్పుడు కూడా విన్ అవుద్దండి. ఆ విషయంలో మీకు థర్డ్ పాయింట్లో కొత్త కార్ విన్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ కార్ కూడా విన్ అవుద్ది ఎప్పుడు మీరు ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నప్పుడు మాత్రమే. చిన్న తేడా జరిగినా సరే ఇంటికి రాగానే సరే మదుపుకి అయితే తగులుకుంటుంది అనమాట. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే కొనుక్కోండి. మెయింటెనెన్స్ విషయంలో, సర్వీస్ విషయంలో కొత్త కారు విన్. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే లోన్ మరియు ఈఎంఐ. సో లోన్ విషయానికి వచ్చేప్పటికి కొత్త కార్కి అయితే తక్కువ వడ్డీ రేట్తో మనకు వస్తుంది అనమాట. తర్వాత ఎక్కువ కాలం పాటు ఈఎంఐ కట్టుకోవచ్చు, ఒక 7 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు అన్నమాట, 10 years. సెకండ్ హ్యాండ్ కార్స్కి ఫైనాన్స్ విషయంలో ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఆ ఉన్న తక్కువ ఆప్షన్లు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసే అవకాశం కూడా మీకు సెకండ్ హ్యాండ్ కార్లకి అయితే ఉంటుంది. అలాగే తక్కువ కాలం పాటు ఈఎంఐ పెట్టుకోవడానికి అవుద్ది అనమాట. సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే మనం 30 నెలలు ఈఎంఐ మాత్రమే పెట్టామనుకుంటే, అదే కొత్త కారు కొనుక్కుంటే 7, 12 ఏళ్ళు, 84 నెలలు ఈఎంఐ కూడా మనం పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. 9 సంవత్సరాలు ఈఎంఐలు కూడా మనం పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. లోన్ ఎక్కువ కాలం పాటు కట్టుకోవాలి, తక్కువ ఈఎంఐ పడాలి, మనకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడాలంటే కొత్త కార్ అయితే ఫోర్త్ పాయింట్లో విన్ అయ్యిందండి. ఇక టెక్నాలజీ ఫీచర్స్ విషయానికి వచ్చేప్పటికి కొత్త కార్ విన్ అవుద్దా, పాత కార్ విన్ అవుద్దా చూద్దాం. కొత్త కార్ విషయానికి వచ్చేప్పటికి సేఫ్టీ ఫీచర్స్ విషయంలో అడ్వాన్స్డ్ ఉంటుంది కదా. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం కొన్నటువంటి కారు ఉంది, ఇది 9 సంవత్సరాల క్రితం హోండా సిటీ కారు. సో ఈ కార్లో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు వస్తున్నటువంటి హోండా సిటీ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ ఫీచర్ కూడా మనకు ఉంది. సో ఇలా సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దీంట్లో కూడా అప్పట్లో సన్ రూఫ్ ఆప్షన్ ఉందలే, కానీ నాకు ఇది నచ్చింది, డీజిల్ కార్ అని చెప్పేసి కొనేసుకున్నాను. ఇలా ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొత్త కార్లో వచ్చేస్తాయి అనమాట. అదే సెకండ్ హ్యాండ్ కార్ అనుకోండి, సన్ రూఫ్ లేదు, ఇంజిన్ సూపర్ కండిషన్లో ఉంది. సో మీరేం చేస్తారు, సన్ రూఫ్కి కాంప్రమైజ్ అవుతారనమాట. అఫ్కోర్స్ సన్ రూఫ్ లేనటువంటి కార్ కొనుక్కుంటే మంచిది అనేది నా ఒపీనియన్. సన్ రూఫ్ వల్ల చాలా ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ లేవు, కొంచెం జాగ్రత్తగా తోలుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఎవరు మాత్రం ఏం చేయగలం, ఇలాంటి ఆలోచనతో కొన్ని కాంప్రమైజెస్ జరుగుతాయి. అడాస్ ఫీచర్స్ ఇక్కడ 9 సంవత్సరాల క్రితం కొన్నటువంటి కారుకు ఉండవు. సో అప్పుడు మనం ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది మీ కొత్త కార్లో అవైలబుల్ ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు కొన్ని కాంప్రమైజెస్ అయితే తప్పవన్నమాట. ఈ 5వ పాయింట్లో మనకి కొత్త కార్ అయితే విన్ అయిందండి. ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ చెప్తానండి. అంటే నేను 5 పాయింట్లు తప్పించి 6వ పాయింట్ కూడా కొంచెం చెప్తాను. కొత్త కార్ కొన్నాం అనుకుంటే, కొత్త కార్ అని చెప్పేసి కాలు ఎగరేయచ్చు మనం. సెకండ్ హ్యాండ్ కార్ ఉన్న పాత కారు ఎవరో వాడేసిన కారు మనం కొన్నాము అని చిన్న ఇదైతే ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది కంఫర్ట్, మనకు కావాల్సింది మైలేజ్. సో మనకు ఒక కారు ఉండాలి అనే ఉద్దేశంతో అనుకుంటే సెకండ్ హ్యాండ్ కార్ అయితే కొనుక్కోవచ్చు. కానీ కొత్త కార్ అయితే మాత్రం కొత్త వస్తువు ఏదైనా సరే, కొత్త షర్టే మనకి చాలా ఇదైతే ఇస్తుంది అని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మరి అలాంటి కొత్త కార్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొత్త కార్ కొనాలా, పాత కార్ కొనాలైతే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ అండి. కొత్త కార్ కొన్నారనుకోండి, సో బడ్జెట్ విషయంలో ఓకే, టెన్షన్ ఫ్రీ ఓనర్షిప్ అయితే ఉంటుందండి, లేటెస్ట్ ఫీచర్స్ అయితే వస్తాయి. అదే సెకండ్ హ్యాండ్ కార్ కొన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే తక్కువ బడ్జెట్లో చూసుకోవాలన్నమాట. అంటే మీకు ఆ కారు కొంచెం బార్గెన్ చేసి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టిస్తున్నారు అనుకోండి, తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి. మీరు అమ్మినప్పుడు అమ్మితడివి కొంటుకోరులాగా ఉంటుంది అనమాట. 4-5 చేతులు మారిపోయినటువంటి కారు సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే కంటే మీరే సెకండ్ ఓనర్ అయినటువంటి కారు కొనుక్కుంటే మంచిది. ఇది నేను సెకండ్ ఓనర్ అండి. దీనికి నా దగ్గర స్విఫ్ట్ ఉండేది కదా, అది కూడా సెకండ్ ఓనరే. నానో ఉండేది కదా, అది కూడా సెకండ్ ఓనరే నేను. నెక్స్ట్ రచ్చ రంబోలా రఫ్ అండ్ టఫ్ కొట్టేసినటువంటి కార్లు మీకు చూస్తే సస్పెన్షన్ దబ్బడు అర్థమైపోద్ది అనమాట. అలాంటి కార్లు సెకండ్ హ్యాండ్లో కొనకండి, మీరు తర్వాత ఇబ్బంది పడిపోతారు అనమాట. కార్ అంటే ఎంత లగ్జరీ కంఫర్ట్ కూడా ఉంటుంది కదా. కాబట్టి సిటీలో తిరిగేవి చక్కగా ఉండేటటువంటివి అయితే కొనుక్కోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ ఇంకా చాలా చెప్తాను అనమాట. మీ యొక్క ప్రశ్నలు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వీలైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే సెకండ్ హ్యాండ్ కార్స్లో ఏ కార్ కొనాలి అనేటటువంటిది మంచి టాపిక్ అనమాట. సో మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏ కార్ కొనాలండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.